హాయ్ హలో మామా, వెల్కమ్ టు సాయి ఫిలిమ్స్ అడ్డా. ఈ రోజు వీడియో ఏంటి అని అంటే మన నిర్మల్లో ఉన్న నిమ్మరాజు కోటలు అయితే ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం. ఇది నిమ్మల చాలా ఉన్నాయి నిమ్మరాజుల కోటలు అనేది. ఇంట్లో ఇది బత్తీస్గఢ్ అంటే ఇటు నిర్మల్కి ఈ సైడ్ ఇల్లపల్లి దగ్గర విలేజ్, దీని దగ్గర ఉంటుంది అనమాట. ఇది ఆల్మోస్ట్ మన నిర్మల్ వాళ్ళు చూసినట్టయితే అందరికీ తెలిసిందే, కాకపోతే లోపలికి పోయి ఎంతమంది చూసారు అన్నది క్లారిటీ లేదు, చూడలేరు ఎక్కువ మంది. మనం ఇలా ఎక్స్ప్లోర్ చేస్తున్నాం. చూద్దాం, మేము ప్రతిదీ ఒక్కొక్కటి శూన్యంగా మనకు వింత విచిత్రంగా ఏది కనబడ్డా సరే మీకు చూపెడతాం అనమాట. కమా చూద్దాం, ప్రతి ఒక్కటి శూన్యంగా చూద్దాం. లోపల ఏముంది ఏం కథ ప్రతి ఒక్కడికి అసలు మనం ఎక్స్ప్లోర్ చేయాలా చూద్దాం. మీరు ఏదైతే చూస్తారో మా బయట ఇటు బ్యాక్ సైడ్ వాటర్ ఉన్నాయి కదా, ఇది మొత్తం కూడా చుట్టుపక్కల మొత్తం ఉండేది రౌండ్ ఆఫ్. ఏంటంటే శత్రువులు ఎవరైతే వస్తారో వాళ్ళు లోపలికి రాందుకు బాగా కష్టమవుతుంది, అందుకోసమే ఇట్లా వాటర్ మొత్తం ఉండేది అన్నట్టు. అది ఈ మాత్రం ఎక్కుతేనే ఇంత దమ్మస్తుంది ఇందరా. ఇంకా మీదికి మనకి దీంట్లో ఎక్స్పీరియన్స్ లేదు, మనం ఇంకా అడ్వెంచర్లు మనకి బాగా ఇంట్రెస్ట్, ఇంకా చాలా ప్లాన్ చేసినాం ముంగట, కానీ చిన్న చిన్న వీటికి ఇంత దమ్మస్తుంది. ఇందుకెళ్ళి చూడు, మనకు బ్యాక్గ్రౌండ్ లో చూసినట్టయితే మొత్తం నిర్మల్ ఎట్లా ఎంత అందంగా కనిపిస్తుంది ఈ కోట మీదకి వెళ్ళి. ఇంకా సగం అయితే ఎక్కినాం మనం, దానికే ఎంత మంచి కనబడుతుంది. ఇంకా ఫుల్ ఎక్కితే మనకు ఎంట్రెన్స్ అయితే కనబడుతుంది, చూసిరా. సుధీర్ అన్న బాగా ఆత్రంగా ఉన్నాడు, పోతున్నాడు. ఇదే మామ మన ఎంట్రెన్స్ అయితే ఇది చూసిరా, ఎంత పెద్ద బండలతో చేసారు దీన్ని. ఇది మొత్తం ఒకటే బండ. కాలంలో నాకు ఒక్కటి అర్థం కాదు, ఇంత పెద్ద బండలు ఎట్లా తెచ్చిరాలి అసలు. అంటే యాక్చువల్ గా కొన్ని బండలు ఈయన మీద గుట్ట మీద ఉన్న బండలే చేసి, కానీ ఇంత అద్భుతంగా అసలు. మనము ప్లాస్టింగ్ అయితే కదా ఎట్లా వస్తుందో అట్లా స్మూత్ ఉన్నది, కాకపోతే కొంచెం బండ కదా జరుగుని ఉంటది. అది స్టార్టింగ్ లో ఉన్నది ఏంటంటే బటులు నిల్చుండేది కదా, ఇటొక బటుడు నిల్చుని ఇక్కడ కాపలాదారులు అన్నమాట. ఇదంతా సైడ్ వాల్ అన్నమాట. ఇక్కడ నుంచి చూస్తే మీకు బ్యూటిఫుల్ లొకేషన్ అయితే కనబడుతుంది. నేను మీకు ఆ బ్యూటిఫుల్ లొకేషన్ చూపుతుంది. ఇంతకు ముందు ఎంత అందంగా ఉంటుందంటే దాని మీద ఎక్కి చూస్తే మన నిర్మల్ ఎంత పెద్దగా ఉందో, ఎంత ఉందో, అది ఎంత అందంగా ఉందో మనకు అప్పరాలు తెలియదు. నేను చూస్తే మీకు అర్థమవుతుంది. దీని రీజన్ ఏంటి అని అంటే, వాళ్ళ రీజన్ ఏంటి అంటే, మనోళ్ళు ఎవరైనా శత్రువులు వచ్చినప్పుడు ఇక్కడ నుంచి గన్లు పెట్టుకొని, గన్లు ఉంటాయి అప్పుడు ఏమన్నా అంత నాకు కూడా ఐడియా లేదు. నాకు కూడా గవి ఏమంటారు కదా, గవి నేనే బెటర్ రా, కాస్త వెనక ముందు ఆలోచిస్తున్నాను. నువ్వేంట్రా ఏకం గేట్లు ఎత్తేస్తున్నావు, ఏం క్యారెక్టర్ రా బాబు నీది. ఇదంతా సైడ్ వాల్ అన్నమాట. ఒక్కసారి మీదికి ఎక్కి యూ పెడితేనా అద్భుతంగా ఉంటుంది. కమా All this time I've been holding on so tight, 'cause all that I do was easy to use. So call my time, but you weren't really mine, just something to do. Thought I never knew. No surprise, but nevertheless, I'm still stuck in self-defense. No surprise, but nevertheless, I get lost when I look in your eyes. I just want to be next to your అయితే మీకు ఒడిగి పెడతాను. మనం ఇప్పుడు సాధారణంగా ఇప్పుడు మనకు ఉండే ఇటుక సైజు 1, 2, 3. మనం 3 ఇటుకలు కలిపితే అప్పుడు ఒక ఇటుకని మనం ఇప్పుడు 3 ఇటుకలు చేసినాం. ఎట్లన్నా ఇవి ఎంత అందంగా ఉన్నా ఇక్కడ నిల్చొని ఇట్లనే చూసుకుంటూ ఉండాలనిపిస్తుంది. అంత అందమైన మన నిర్మల్ మొత్తం కనబడుతుంది. అటు
ఒక్కదాని దగ్గర ఆగిపోతే మనం ఇవన్నీ ఎక్స్ప్లోర్ చేయడానికి బాగా టైం పడుతుంది మనం అయితే మన సుధీర్ అన్న దాన్ని దిగరాక అవస్థ పడుతున్నాడు అనమాట. మీకు అది చూపెడతా. ఎట్లుందన్నా? అయ్యో అయ్యో రిట్గా ఇంకోటి మామ ఈ వ్యూ చూసారు కదా, అప్పట్లో 7 గదులు ఉండేది, 7 11 సంథింగ్ 11 7 ఉంటాయి ఇక్కడ. అది చూపిస్తా, దాని చూడండి మస్తు హైలైట్ ఉంటాయి అన్నట్టు. అప్పటి కాలంలో ఇవన్నీ ఎక్కువ కట్టిండ్రు అసలు అప్పుడప్పుడు మేము స్కూల్ టైంలో వచ్చినాం. అది ఎంత 2014-15 ఆ టైంలో వచ్చినాం మేము ఇటు. మా ఫ్రెండ్ గారు ఒక్కని పట్టుకొని వచ్చినట్టు. మా ఫోటో కూడా నేను పెడతా, మీరు చూడండి ఒక్కసారి. చిన్న చిన్న గదులు ఉన్నాయి కదా, ఇలా ఏదో కొంచెం భయం అనిపించింది. మీకు అనిపించింది అంటే మళ్ళీ ఎక్కువ మంది కూడా రాలేదు. లోపల ఉంటుంది, కోనేరు ఉంటుంది. అంత ఐడియా లేదు ఏంటంటే అప్పట్లో ఈ సోనా మార్గం అనుకున్నాను. నాకు ఎప్పుడు అంత ఐడియా లేదు. నడు కోతులు ఏం కదా. ఏమైందా అట్లా ఇట్లా సాయా ఏదో భయం పట్టినట్టు ఎందుకు ఎత్తున్నారు నువ్వు? వీడు ఫీలింగ్ ఇంకేం అప్పుడైతుంది. నది ఉంటుంది అన్నమాట. నది కోనేరు లెక్క ఉంటుంది లోపల. వాటర్ అన్నీ స్టోర్ అయ్యేసి జర నాకు ఎందుకు వేడా
చేసుకొని వేరే సైడ్ అయితే వెళ్ళిపోయి ఏమో ఉంది సొరంగాలు ఇది ఎందుకు అసలు నాకు అక్కడ వాటర్ వాటర్ నీటి వాటర్ నా చిన్న భయం పడుతుంది నాకు. ఏమైందా నువ్వు అట్టే భయపడితే నాకు భయపడుతుంది వచ్చింది గాయస్ ఇంకా వచ్చింది పిచ్చి పీసులు ఉన్నదాడా నిజం చెప్పాలంటే స్టార్టింగ్ పోయేటప్పటికి ఏమనిపించాలి అంతగా పోయినా కొద్దిగా అది ఫస్ట్ దిగినాం దాని మధ్యలో కాకుండా ఇంకొకటి ఉన్నది లోపలికి చిన్న ఉంది ఇంకొకటి లోపలికి ఉన్నది పోదాము అని ఫస్ట్ దానికి లోపల దిగేటప్పుడు చిన్న సౌండ్ అయింది మేము లైట్ అనుకున్నాం కోతులు ఏమన్నా ఉన్నాయచ్చు అని అనుకున్నాం దాని తర్వాత ఇంకొంచెం కిందికి పోదామని చెప్పి ఒక అడుగు వేసినామో లేదో ఇంకా సౌండ్ వచ్చింది బాగా సౌండ్ ఇంకా పెరిగింది పిచ్చి భయం పట్టింది ఉర్రిగా చేసినాం మనకి All this time, I've been holding on so tight, 'cause all that I do was easy to use. So call my time, but you weren't really. కనిపిస్తుంది చూడండి ఇది ఏదైతుందో లోపల మీద చెట్టు లక్షలకు పిరంగు ఉంటాడు అంటే పిరంగుతోనే అడ్జస్ట్ వాళ్ళు అంటే Be mine, just something to do. Thought I never knew. No surprise, but nevertheless, I'm still stuck in self-defense. No surprise, but nevertheless, I get lost when I look in your eyes. అందరికీ ఒకటిసారి లేపిద్దామని చెప్పి పిరంగు ఉంటుంది ఈడొకటి దీన్ని తీసుకొని ఇంకోటి ఎల్లపెల్లిలో పెట్టింది ఒకటి అక్కడ కూడా ఉంటుంది మీరు ఒక యూడుని గ్రామపంచాయతీ దగ్గర ఉంటుంది కొంచెం ఎక్కువ ఉంటుంది కానీ వచ్చే ముంగట మాత్రం జాగ్రత్త చూసుకోరాదు మాత్రం మస్తు భయపడతారు ఎందుకంటే మేము ఇంతకుముందు వచ్చినాం కాబట్టి కొంచెం మాకు ఐడియా ఉంది ఏదో చెప్పగలుగుతుంది ఇంకా వేరే వేరే వచ్చినాడు వాళ్ళు ఇద్దరు ముగ్గురు ఉంటారు కాబట్టి వాళ్ళకి అంత ఐడియా లేదు ఇక ఏం జరుగుతుంది ఎట్లుంటుంది అని చెప్పి అట్లా
అలానే ఖాళీ చూడడానికి వచ్చేసి ఇప్పుడు దగ్గర దగ్గర 7-8 ఇయర్స్ అవుతుంది. 8 మేము 10th క్లాస్ ఆ టైంలో ఇది ఎక్కి అప్పుడు మస్తు సేపు టైం కానీ అప్పుడు ఇంత ఘోరంగా లేకుండే. ఇప్పుడు జర భయం అవుతుంది. ఇంకా అప్పుడు చిన్న పిల్లలమే, ఇప్పుడే పెద్దలమైనా ఇప్పుడే భయపడుతున్నాం. I'm still stuck in self-defense. No surprise, but nevertheless, I get lost when I look in your eyes. దీని నిర్మాణం చూసినట్టయితే మనం ఇప్పుడు ఈ కాలంలో కట్టిపించినా కానీ ఇంత నీట్గా ఇంత పర్ఫెక్ట్గా కట్టేటోళ్ళు ఉన్నారా? ఏమైంది? చంపేసి దీని అమ్మతోడు ఇంత కావాలని ఎక్కాలని ఎక్కుతేనే ఇంత ఉన్నది. అంతకుముందు మరి రోజు ఎట్లా ఎక్కుతుండేరా? ఏమో ఎత్తునేది వాళ్ళు తినే తిండిలా కరెక్ట్ వాళ్ళకు అభివృద్ధి. మనం చూడు అన్నం కాడికి వెళ్ళి పడితే ఆ నూనె బీని అన్నీ కలితే ఏం నుంచి ఒకసారి వ్యూ చూడు. ఇంత కష్టపడి ఇంత మీదకి వచ్చిన దానికి వర్త్ మంచి బ్యూటిఫుల్ వ్యూ చూస్తున్నాం అన్నమాట. కుదిరినా ఏమై మొత్తం మీకోసం మీకు వచ్చిన గైస్ ప్లీజ్ మాకు మాత్రం ఒక సపోర్ట్ ఇయ్యరి, వీలైనంత మందికి షేర్ ఇయ్యరి సరేనా. ఒకసారి మీరు కూడా రండి చూడండి, కానీ జాగ్రత్త వచ్చేటప్పుడు మాత్రం చూసుకుంటూ రండి. ఇది చూడడానికి అంత ఎక్స్ప్లోర్ ఏం లేవు, అంత ఆసక్తి ఏం లేవు. కాకపోతే వాళ్ళు కట్టిన కట్టడాలు ఇవి చూడు, రంగులు కానీ అవన్నీ ఉన్నాయి. అవి ఏమన్నా చిన్న చిన్న చూడడానికి అంత స్పెషల్గా వచ్చి చూడాల్సిన అంత ఏం లేదు. మీ అందరికీ కుదరదు కాబట్టి మేము ఎక్స్ప్లోర్ చేసి చూపెట్టాలని అనుకుంటున్నాం. అందుకోసమే ఈ వీడియో అయితే స్టార్ట్ చేసాం. మీరు సపోర్ట్ ఇచ్చి మంచి లైక్స్తోని మాకు సపోర్ట్ ఇచ్చినట్టయితే ఇంకొకటి చేస్తాం ఇట్లాంటి అడ్వెంచర్లు ఇంకా ఎన్నెన్నో చేస్తామని నేను చెప్తున్నాను, ఖచ్చితంగా చెప్తున్నా. ఇట్లాంటి అడ్వెంచర్లు ఇంకా ఘోరంగా ఇది ఏ హైట్కి ఎక్కితే నింతుంది, ఇంతకంటే పెద్దవి కూడా ప్లాన్ చేసిన ఉన్నాయి ముంగట. I get lost when I look in your eyes. I just want to be next to you. I get lost when I look in your eyes. Between them when my days end, I must just fall in love. రౌండ్గా సైడ్ వాల్ అవుతుందండి. ఇంకోటి ఏంటి అని అంటే ఒక్కొక్క దగ్గర ఇగో ఇట్లాంటి ప్లేస్ ఉన్నాయన్నమాట. కానీ బండులు నిల్చొని I know the DJ and I love this song. Me and you and the night feels so young. Every single moment has led up to this one. Whoa, did the stars align? సౌండ్ వస్తుంది. అది అప్పటి నుంచి వస్తున్నాయి. ఏదో దగ్గర నుంచి సౌండ్స్ అయితే ఊకే ఎక్స్పీరియన్స్ అవుతుంది. వీళ్ళంతా తొందరగా ఇక్కడికి వెళ్ళిపోతాను బెటర్ అనుకుంటున్నాను. అంతే ఆల్మోస్ట్ అంతా కవర్ చేసేసి Oh, baby, it's a sign we should do tonight again. Even in another lifetime, find me there. And let's do tonight again. ఓకే ఐ హోప్ మీరు కూడా మాతో ఈ వ్యూస్ అన్ని చూసి ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాం. మేము కూడా మస్తు ఎంజాయ్ చేసినాము, బ్యూటిఫుల్ లొకేషన్స్ చూసినాము. ఇంతకు మించి ఇలా ఉండడు నాకు కొంచెం సేఫ్ అనిపిస్తలేదు. కొన్ని డిఫరెంట్ సౌండ్స్ అయితే అనిపిస్తున్నాయి నాకు. అది మనకు అట్లా అనిపిస్తుందా అది ఏందో అర్థమవుతలేదు. వీళ్ళతో మటుకు తొందరగా వెళ్ళిపోదాం అనుకున్నాం ఇక్కడికి. ఓకే రైట్, కిందికి అయితే దిగుదాం. First we get problems are evaporating. Baby, I'm just guessing, but I've got a feeling. Whoa, we could dance on. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మామ ఇంకా మీకు ఏవైతే నిర్మల్లో
ఏవైతే అంటే చూడాలనుకుంటారో మీరు అది కామెంట్ రూపంలో మాకు పెట్టుని, మేము ప్రతిదీ ఎక్స్ప్లోర్ చేస్తాం, మీకు ప్రతి ఒక్కటి చూపిస్తాం మేము, సరేనా? ఇంకోటి ఏంటి అని అంటే మనం ఎక్కిన డెస్టినేషన్ ఏదైతే ఉందో అది ఇంకా హైట్ లో ఉన్నది, అది అటు సైడ్ ఉన్నది, అది మనకు కనబడతలేదు. మాకు లాస్ట్ మూమెంట్ లో ఒక డిఫరెంట్ ఫీలింగ్ కూడా మేము కొంచెం కంట్రోల్ చేసుకోలేకపోయినాం, ఫాస్ట్ గా వచ్చేసినాం. ఇంకోటి ఏంటి అని అంటే దీంట్లో మాకు ఎక్స్పీరియన్స్ అయినాయి ఒక 2-3 విషయాలు. అవి ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి, ఏడ పోయినా ఏదో ఎవరు నడిచిన ఫీలింగ్ కలిగింది. ఎవరో వేరే మాతో ఇంకొకరు నడితే, ఇప్పుడు మేము నడుస్తున్నాం, మా ఆకుల సపోర్ట్ అవుతుంది కదా పచ్చి 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 అని చెప్పేసి, మేము నడుచు ఆపినాక కూడా సౌండ్ మాకిన పడుతుంది. ఆ లోపలకు అందుకు చూసినాం, ఆడ కూడా ముంగటికి మాకోసం వచ్చినట్లు అనిపించింది. ఆడ నేను ఫస్ట్ నార్మల్ అనుకున్నా, అది నిజమై ఉండొచ్చు, అబద్ధమై ఉండొచ్చు, లేకుంటే మా ఇమాజినేషన్ అయి ఉండొచ్చు. కానీ మేము అందులో ఏదో ఉంది అన్నట్టు మేమైతే ఏం చెప్తలేము. మాకు ఆ ఫీలింగ్ కలిగింది అని చెప్పి మీతో చెప్తున్నాం, మేము ఎక్స్పీరియన్స్ చేసింది మీతో చెప్తున్నాం అంతే. ఇంకోటి దాంట్లో ఏమన్నా ఉన్నది లేదు, అదంతా నథింగ్. మనం ఈ జనరేషన్ నుండి అవన్నీ చెప్పినాము అంటే మీకు కూడా సిల్లీ అనిపిస్తుంది. సో నేను అది చెప్పదలుచుకోలేదు. కాకపోతే ఏంటి అంటే ఒక డిఫరెంట్ వియర్డ్ ఫీలింగ్ అయితే కలిగింది. సో ఏంటి అంటే మనమైతే ఈరోజు కోటను ఎక్కినాము, అంతా ఎక్స్ప్లోర్ చేసినాము, వీలైనంత మాకు తెలిసినంత మట్టుకైతే ఎక్స్ప్లోర్ చేసినాము, అన్ని రకాలుగా మీకు చూపెట్టేందుకు ట్రై చేసినాము. మా వీడియో నచ్చినట్టయితే మీరు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మీరు ఇంకొంచెం మంచి మంచి కంటెంట్లతో మేము ముంగడికి రావాలంటే మినిమం ఒక 5K లైక్స్ అన్న దీనికి ఎక్స్పెక్ట్ చేస్తున్నాను నేను. 5K లైక్స్ అన్న కంప్లీట్ చేయాలి. 5K లైక్స్ కంప్లీట్ చేసేదంటే ఖచ్చితంగా ఇంతకంటే పెద్ద అడ్వెంచర్, ఇంతకంటే పెద్దది మన నిర్మల్ కాకుంటే వేరే సైడ్ ఎక్కడికైనా వెళ్తాం, ఇంతకంటే పెద్ద అడ్వెంచర్ చేస్తాం. మీరు 5K లైక్స్ రైట్ అమ్మా. ఈరోజు వీడియో ఇంతే, నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్.